పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన ఘర్షణలో సుమారు 7గురిపై కేసు నమోదు చేసిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వేగంగా వస్తున్న వారిని వారించినందుకు వారి మధ్య జరుగుతున్న వివాదం కత్తిపోట్లకు దారితీసింది. ఈ దాడిలో కన్నాటి వెంకటేష్కు ఎడమ చెయ్యి నుదుటిపైన కత్తిపోట్లు గాయాలు కాగా, రాచమండ్రి పవన్ కళ్యాణ్కు 2 కత్తిపోట్లు దిగడంతో హుటాహుటిన క్షతగాత్రులను పట్టణంలోని ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని గుంటూరు తరలించారు. క్షతగాత్రులు కర్నాటి వెంకటేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఇద్దరును ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేర్చడం జరిగింది. క్షతగాత్రుడు పవన్ కళ్యాణ్ ఫిర్యాదు మేరకు పోలీసులు 7గురిపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే క్షతగాత్రుల బంధువులు దాడికి పాల్పడిన వారి ఇళ్లపై అధిక సంఖ్యలో చేరుకొని ఆందోళన చేశారు. దీంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాలు చేరుకొని ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టారు. ఈ సందర్భంగా దాడికి పాల్పడిన వారిలో ఒక ద్విచక్ర వాహనాన్ని ఆందోళనకారులు తగలబెట్టారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు.